త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా నటించిన అతడు సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ఎవరైనా కోపంతో కొడతారు లేదా బలంగా కొడతారు, వీడేంట్రా చాలా శ్రద్ధగా పద్ధతిగా కొట్టాడని తనికెళ్లబరిని చెప్పే డైలాగ్ చాలా ఫేమస్. ఇప్పుడు ఏపీలో కూడా కూటమి సర్కార్ చాలా జాగ్రత్తగా ఏదో కోట కట్టినట్లుగా గులాబీ మొక్కకి అంటు కట్టినట్లుగా చట్ట ప్రకారమే వైసీపీని తొక్కేసే ప్లాన్ చేస్తోంది. అవును, మీరు విన్నది నిజమే. ఏది చేసినా చట్టబద్ధంగానే చేయాలని సర్కార్ డిసైడ్ అయింది. కక్ష సాధింపు చర్యలు ఉండవని పవర్లోకి వచ్చిన మొదటి రోజే చెప్పిన కూటమి సర్కార్ పక్కా సాక్ష్యాధారాలతోనే వైసీపీ నేతలపై కేసులు నమోదు చేయనున్నట్లుగా ఇన్సైడ్ టాక్. ఇంతకీ సర్కార్ హిట్ లిస్ట్ లో ఉన్న ఆ నేతలెవరు? ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి నెల రోజులు కూడా గడవలేదు. కానీ జగన్ సర్కార్ హయాంలో జరిగిన అవినీతి వ్యవహారాలు వరుసగా బయటికొస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఒకవైపు అవినీతి నేతల అరెస్టులు జరుగుతున్నాయి. వైసీపీ హయాంలో జరిగిన విధ్వంస ఘటనలకు సంబంధించి కేసులు బయటకి లాగుతున్నారు. అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఇంకోవైపు అణువణువున పరిశీలించి వైసీపీ నేతల అవినీతిని బయటకి తీస్తున్నారు. అందులో భాగంగా గుడివాడలో టిడ్కో గృహాల ప్రారంభమంటూ రాష్ట్ర స్థాయిలో ఒక వేడుకను జరిపింది వైసీపీ ప్రభుత్వం. అందులో జరిపిన అవినీతి ఖర్చుల రూపంలో జరిగిన పక్కదారిని బయటకు తీసే పనిలో పడింది. ఏకంగా నిమ్మరసం కోసం 28 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు రికార్డులు బయటపెట్టింది. ఇక దీంతో అది సర్కార్కు ప్రచారస్త్రంగా మారింది. ముఖ్యంగా గుడివాడను అడ్డాగా చేసుకుని కొడాలి నాని ఏ తరహాలో దోపిడీకి తెరతీశారో ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశారు లోకేష్. ప్రస్తుతం అదే వైరల్ అంశంగా మారింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దరికం వెనుక ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యాపారం ఉందని ప్రభుత్వం దగ్గర సాక్ష్యాధారాలతో సహా ఓ నివేదిక రెడీగా ఉంది. నేపాల్లో ఇటీవలే ఓ ఎర్రచందనం వాహనం పట్టుబడింది. అది ఇండియా నుంచి, అది కూడా చిత్తూరు నుంచి వచ్చినట్లు తేలింది. నిజానికి ఎర్రచందనం అనేది దేశంలో మరో చోట లేదు, శేషాచలం అడవుల్లోనే ఉంటుంది. 2014 నుంచి 19 సమయంలో చంద్రబాబు పూర్తి స్థాయిలో స్మగ్లర్లను కట్టడి చేసి అడవిని కాపాడారు. కానీ గత 5 ఏళ్లుగా స్మగ్లింగ్ కు ఎదురు లేకుండా పోయింది. చివరికి పెద్దిరెడ్డికి అనుకూలంగా వ్యవహరించిన పోలీస్ అధికారి రిషాంత్ రెడ్డిని ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధకానికి టాస్క్ ఫోర్స్ చీఫ్ గా నియమించుకున్నారంటే ఆ వ్యాపారం ఎలా చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు నేపాల్లో పట్టుబడిన ఎర్రచందనం పెద్దిరెడ్డి తండ్రి కొడుకులదని తేలింది. ఆ విషయాన్ని పర్యావరణ మంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఆ ఎర్రచందనాన్ని నేపాల్ నుంచి తీసుకుని వచ్చి కేసులు పెట్టే అవకాశాలున్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ పై సంచలన నిజాలు బయట పెట్టే స్టాఫ్ ప్రస్తుతానికి ప్రభుత్వం వద్ద ఉందని తెలుస్తోంది. ఇకపోతే టీడీఆర్ బాండ్స్ లోనూ జరిగిన అవినీతిని తవ్వి తీసే పనిలో ఉంది ఏపీ సర్కార్. ఇప్పటికే టీడీఆర్ బాండ్స్ జారీలో జరిగిన అవకతవకలపై క్లియర్ రిపోర్ట్ ప్రభుత్వం దగ్గరుంది. ముఖ్యంగా తిరుపతిలో 4,000 కోట్ల మేర టీడీఆర్ బాండ్స్ జారీలో అవినీతి జరిగినట్టుగా లెక్కలు వేస్తున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి తమకు అనుకూలమైన కమిషనర్లతో ఇష్టారాజ్యంగా బాండ్స్ జారీ చేయించుకున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైసీపీ బాగోతాలు అన్ని ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అటు విశాఖలోనూ టీడీఆర్ బాండ్స్ స్కామ్ లో వైసీపీ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటు కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సిఫార్సులతో ఇబ్బడి ముబ్బడిగా టీడీఆర్ బాండ్స్ జారీ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు కూటమి ప్రభుత్వం కూడా వైసీపీ నేతలను ఎలా పడితే అలా అరెస్ట్ చేయడం లేదు. అరెస్టు చేసినా, కేసులు నమోదు చేసినా వైసీపీ నేతలపై సానుభూతి కలగకుండా పక్కా ఆధారాలను బయటపెట్టి చట్టబద్ధంగానే చర్యలు తీసుకునేలా ప్లాన్ చేస్తుంది. కక్ష సాధింపు చర్యలకు పాల్పడమని అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటించారు కూటమి నేతలు. అయితే ఇప్పుడు గతంలో తమని టార్గెట్ చేసి టార్చర్ పెట్టిన నేతలపై పక్కా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళు చేసిన స్కామ్లను తవ్వుతున్నారు. అన్ని సాక్ష్యాధారాలు సేకరించి 1కి 2 సార్లు చెక్ చేసుకుని మరి వైసీపీ నేతలపై కేసులు బుక్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి ఈసారి వైసీపీ నేతలు ఈ కేసుల నుంచి బయటపడకుండా అన్ని కూటమి సర్కార్ సర్వ ప్రయత్నాలు చేస్తుంది. అదే సమయంలో వాళ్ళ అవినీతిని బట్టబయలు చేసి ప్రజల ముందు ఉంచాలని భావిస్తోంది.